హాయ్ అండి. తాటి రొట్టె ఇలా చేస్తే అట్ట అనేది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ముక్క చూసారా, చాలా సాఫ్ట్గా ఉంది కదా. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పండిన తాటికాయ తీసుకోవాలి. తాటికాయ పండింది అవ్వడం వల్ల పేసం అనేది ఈజీగా వచ్చేస్తుందండి. పచ్చిదైతే అంత త్వరగా రాదు. ఒకసారి ఇప్పుడు తాటికాయని నేలకేసి కొట్టాలి. చూసారా, బ్రేక్ అవ్వింది కదా. ఇప్పుడు పైన డెప్ప తీసేయాలి. ఇప్పుడు మరొకసారి తాటికాయని నేలనేసి కొట్టాలి. చూసారా, బ్రేక్ అవ్వింది కదండి. ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. దీంట్లో 3 టెంకలు ఉన్నాయండి. కొన్ని వాటిలో 2 టెంకలు ఉంటాయి. ఇప్పుడు ఓ టెంకని తీసుకోవాలి. దానిపై తొక్కను తీసేసి ఒకసారి అదంతా రబ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఈ విధంగా చేసినట్టయితే పేసం అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు 3 టెంకలు పేసం తీసేసామండి. ఇప్పుడు టెంకను పక్కన పడేసి ఈ పేసం అంతా ఒక్కసారి చేయి పెట్టి కలుపుకోవాలి. చూసారా, పీచు ఏమన్నా ఉంటే ఈ విధంగా వచ్చేస్తుందండి. దాన్ని పక్కన పడేసి మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి తాటి పేసం అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. అలాగే కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము వేయడం వల్ల అట్ట అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి అదంతా కలుపుకోవాలి. ఇప్పుడు వరినొక వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలండి. నూక అనేది ఎక్కువైపోతే అట్ట అనేది గట్టిగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఆ తాటి పేసం అనేది వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అది స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాల పాటు అట్టుని కాలనివ్వాలి. అది కాలిన తర్వాత మూత తీసి ఒకసారి సైడ్లను లూజ్ చేసి ఇప్పుడు ఆ అట్టుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఆ ప్లేట్ని మళ్ళీ కడాయిలోకి టర్న్ చేసుకోవాలి. 10 నిమిషాల పాటు కాలనిచ్చి అట్టు ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన తాటి రొట్టె రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.